ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో నిన్న పర్యటించడం జరిగింది. అయితే సుదీర్ఘ కాలం తర్వాత ఆయన ప్రజల్లో మమేకమై తిరుగుతున్నటువంటి సందర్భాలు ఇవే. ఎప్పుడైనా ఎక్కడైనా తన పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగితేనో, లేదంటే ఇప్పుడు తప్పక వరదల వచ్చినటువంటి నేపథ్యంలో తప్పక బయటకు వచ్చినటువంటి పరిస్థితి అనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత గత 5 ఏళ్ళు అసలు జనంలోకి రాల. కేవలం బటన్ నొక్కి డబ్బులు పంచడానికి తప్ప ఎప్పుడూ బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. అవి కూడా బహిరంగ సభలు పెట్టి వేదిక మీదకి వచ్చి బటన్ నొక్కి వెళ్ళిపోవటమే తప్ప పాదయాత్ర చేసినటువంటి సమయంలో ప్రజలతో మమేకమైపోయి అవ్వ, తాత, అక్క, అన్న అంటూ కలియదిరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మరల నిన్న కనిపించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సింగ్నగర్, రాజరాజేశ్వరపేట, కంసాలపేట ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో చాలామంది ఆయన దగ్గరకు రావటం, ఏడవటం, జగన్మామ అని పిలవటం, జగన్ అన్న అని పిలవటం, ఆయన కూడా అందరినీ ఆప్యాయంగా ఏమక్క, ఏమన్నా, అవ్వ, తాత అని పలకరించటం, అలాగే వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందా లేదా అనేటువంటి అంశాన్ని తెలుసుకోవటం, ఇవన్నీ కూడా సుదీర్ఘకాలం తర్వాత జరిగాయి. కానీ ఇదే పని ఎన్నికలకు ముందు జగన్ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎలక్షన్లు ఏప్రిల్లో వస్తాయని అందరూ భావించారు. బట్ ఒక నెల పోస్ట్ పోన్ అయి మేలో వచ్చినాయి. ఈలోపు ఆయన బస్సు యాత్రలు పెట్టుకున్నాడు. కనీసం ఆ టైంలోనైనా ఆయన బయటకు వచ్చి జనంలో తిరుగుంటే కొంత మార్పు ఉండేదేమో. లేదు, ఓడిన తర్వాత అయినా సరే, అసలు ఎన్నికలకు ముందే ఆయన ఈ విధంగా బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుంటే అది వేరే లెవెల్ ఉండేది, అది వేరే విషయం. సో ఓడిన తర్వాత అయినా ఆయన ప్రజల్లోకి వస్తారు, కష్టాలు తెలుసుకుంటారు, కార్యకర్తలు పార్టీకి ఎందుకు దూరం అయ్యారనేది తెలుసుకుంటారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, 40% ఓటు బ్యాంక్ ఉంది, మిగిలినటువంటి పర్సంటేజ్ ఎందుకు దూరం అయిందనే దాని మీద దృష్టి పెడతారనుకుంటే ఇన్నాళ్ళు పెట్ల. ఇప్పుడు కూడా పెట్టేవాళ్ళు కాదేమో. వరదలు వచ్చాయి కాబట్టి తప్పక బయట అడుగు పెట్టినటువంటి పరిస్థితి. ఇక నుంచైనా తాడేపల్లికి పరిమితం కాకుండా లండన్ టూర్ ఏదో వెళ్ళాలని కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత అయినా ఇదే విధంగా ప్రజల్లో మమేకమై తిరిగితే, 2019లో ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమై తిరిగినటువంటి కారణంగా, ప్రజల కష్టాలు దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి పరిస్థితుల కారణంగా 2019లో జగన్ మనవాడు అని చెప్పి ఓట్లేసే విధంగా గెలిపించారు. భవిష్యత్తులో ఇప్పటికే ఇక 2024 తర్వాత వైసీపీ పని అయిపోయింది, జగన్ పని అయిపోయింది, ఇక వైసీపీ అనేది భవిష్యత్తులో గెలవదు అనుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి పార్టీకి కొత్త ఊపిరులు పోసినటువంటి వాడవుతాడు. పార్టీలో అపనమ్మకాన్ని తగ్గించి నమ్మకాన్ని పెంచి కార్యకర్తలకు భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి అవుతాడు. మరి దీన్ని కొనసాగిస్తాడా, లేదంటే ఈ వరదల పుణ్యమాని 4 రోజులే ఈ ముచ్చట అనేది తెలియాలి.